రైట్, కేసీఆర్కి సిట్ అధికారులు ఆయన ఇచ్చిన మాటను కాదని, అంటే ఫామ్ హౌస్కి నా అడ్రస్కే ఇవ్వండి, ఆ తర్వాత నన్ను ఇక్కడే విచారించండి అని చెప్పినటువంటి కేసీఆర్ మాటలకి కౌంటర్గా సిట్ జలకిద్దామనుకుంది. కానీ ఇప్పుడు సిట్ అధికారులకే కేసీఆర్ జలకివ్వబోతున్నారట. ఏం జలక్ అనుకుంటే, సో ఆయన చెప్పిన మాట, నాకు టైం కావాలి, నాకు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, నేను ప్రీ అక్యుపైడ్గా ఉన్నాను, షెడ్యూల్ ఉంది, ఆ తర్వాత వస్తాను అని చెప్పే రకంగా ఒక లేఖని సిట్ అధికారులకు పంపించారు. నిన్న సిట్ అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. రేపు అంటే 1వ తేదీన February 1st at 3 PM యూ మస్ట్ అటెండ్ సిట్. మీరు తప్పకుండా సిట్ని ఎదుర్కోవాల్సిందే. మీరు నందినగర్ నివాసంలోనే మాకు నందినగర్ నివాసం మీ అడ్రస్గా ఉంది. సో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ మా అడ్రస్ లిస్ట్లో మీరు ఇచ్చిన దాంట్లో ఎక్కడా లేదు, కాబట్టి నందినగర్ నివాసంలోనే మిమ్మల్ని విచారిస్తాము. నందినగర్ నివాసానికే నిన్న సిట్ అధికారులు వెళ్ళి నోటీసులు అంటించారు. ఈరోజు నిన్న సాయంత్రం నోటీసులు అంటించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకల్లా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో మా పరికరాలన్నిటినీ తీసుకొని అక్కడ రాలేం, కాబట్టి మీరు నందినగర్ నివాసంలోనికి రండి, మేము అక్కడికి వస్తాం, అక్కడ విచారిస్తాం అన్నట్టుగా సిట్ అధికారులు కేసీఆర్కి మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నారట అంటే, మీరు నన్ను ఫామ్ హౌస్కి రమ్మంటే రారా, మీరు నన్ను నందినగర్ నివాసంలో విచారిస్తానని చెప్తారా, నన్నే తెగేసి చెప్తారా, అయితే ఇక నేను పోలీస్ స్టేషన్కి వస్తా. పోలీస్ స్టేషన్కి వస్తే నా కార్యకర్తలు, నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా రచ్చ చేస్తారు పోలీస్ స్టేషన్ ముందు. మీకు చెప్తే అర్థమవట్లేదు. నేను పోలీస్ స్టేషన్కి వస్తా, పబ్లిక్లో కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిని, కేసీఆర్ లాంటి వ్యక్తిని స్టేషన్కి పిలిపిస్తారన్నటువంటి ఒక సంకేతం వెళ్తే నాకు సానుభూతి కూడా వస్తున్న రకంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. సో కేసీఆర్ కూడా అదే స్ట్రాటజీలో భాగంగా స్టేషన్కి వస్తాన రకంగా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక కేసీఆర్ పోలీస్ స్టేషన్కి రావాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోరుతున్నారట. అక్కడికి వెళ్తే మనకు మైలేజ్ వస్తుంది, సానుభూతి పెరిగిద్ది, మీరు స్టేషన్కే వెళ్ళండి సార్ అన్నట్టుగా. మీరు వెళ్తే తెలంగాణ వ్యాప్తంగా మేమంతా కూడా కేసీఆర్ని పోలీస్ స్టేషన్కి పిలిపించారు రకంగా ఒక ఆందోళన చేపడతాం, ఒక బలమైనటువంటి మాటని ప్రజల్లోకి తీసుకువెళ్తాం, మీరు స్టేషన్కి వెళ్ళండి సార్ అన్నట్టుగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పట్టుబడుతున్నారట. ఎర్రవెల్లి రావడం కుదరదు అని సిట్ చెప్పడంతో నేను నందినగర్ రాను, డైరెక్ట్ వస్తే ఇక పోలీస్ స్టేషన్కి వస్తా, ఇలా పోలీస్ స్టేషన్ అని తేల్చుకోండి మీరే, నందినగర్ నివాసమా పోలీస్ స్టేషన్ ఆ రకంగా సిట్ చెప్తే, నేను ఇంటికి రాను, నందినగర్ నివాసం నాది కాదు, నేను ఫామ్ హౌస్లో ఉంటాను, కాబట్టి మీరు నన్ను పోలీస్ స్టేషన్లోనే విచారించండి, నేను పోలీస్ స్టేషన్కి వస్తానట్టుగా కేసీఆర్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక సిట్ నోటీసులో పైన నిన్న సాయంత్రం వరకు కేసీఆర్ అటు కేటీఆర్, జగదీష్ రెడ్డి, హరీష్ రావులతో భేటీ జరిపారు. సో కోర్టుకు వెళ్లే అవకాశాలపైన నేతలు చర్చించారు. మరి రేపు మధ్యాహ్నం 3 గంటలకి కేసీఆర్ విచారణకు హాజరవుతారా, లేదు మళ్ళీ లీగల్ ఆప్షన్స్ని ఎంచుకొని ఆయన కోర్టుకు వెళ్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సిట్ విచారణ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగేది లేదు. మాకున్న రికార్డ్స్ ప్రకారంగా మీ ఇల్లు అని అంటే నందినగర్ నివాసమే ఉంది, మీరు నందినగర్ నివాసానికి రండి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ మా అడ్రస్లో లేదు, ఎమ్మెల్యేగా మీ అడ్రస్ అంతా కూడా నందినగర్ నివాసం నుంచే ఉంది, సో కాబట్టి మీరు నందినగర్ నివాసానికి రండి, మిమ్మల్ని విచారిస్తాం. ఒక నోటీస్ని నందినగర్లోని కేసీఆర్ నివాసానికి అంటించి వెళ్ళారు. సో ఆయన పోలీస్ స్టేషన్ రావాలనేటువంటి డిమాండ్ బీఆర్ఎస్ నేతల నుంచి వినబడుతోంది. సో ఆయన బీఆర్ఎస్ నేతల నుంచి వచ్చే డిమాండ్ మేరకి పోలీస్ స్టేషన్కి వచ్చి మైలేజ్ పెంచుకొని సానుభూతి తీసుకొచ్చుకుంటారా, లేదు ఆప్షన్ని ఎన్నుకొని లీగల్గా కోర్టుకు వెళ్తారా, ఏం జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే. ఎందుకంటే ఫస్ట్ నందినగర్ నివాసానికి నోటీస్ ఇచ్చారు, తర్వాత ఆ నోటీస్ కి రిప్లై కేసీఆర్ ఇచ్చారు. దాంట్లో చాలా స్పష్టంగా నేను ఉంటున్నటువంటి నివాసం ఎర్రవల్లి సంబంధించినటువంటి మర్కూరు గ్రామంలో అక్కడ నివాసం ఉంటున్నారు, కాబట్టి ఇప్పటి నుంచి ఏ నోటీస్ సర్వ్ చేసినా కూడా ఎర్రవల్లికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లే నేను ఉంటున్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ఈ ప్రాంతానికి నోటీస్ సర్వ్ చేయాలని కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు సిట్ అధికారులకు. నేను సహకరిస్తాను, సిట్ ముందు హాజరవుతాను, మీకు పూర్తిగా సహకరిస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒక సిటిజన్ గా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ ప్రెసిడెంట్ గా నేను ఖచ్చితంగా సహకరిస్తానని దాంట్లో మెన్షన్ చేశారు. కానీ పోలీసులు దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ నందినగర్ కే నివాసానికి నోటీస్ ఇచ్చి అధికారికంగా మా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ ఇవ్వంటూ పోలీసులు కాస్త ట్విస్ట్ ప్లే చేసే ప్రయత్నం చేశారు యాక్చువల్ గా. కానీ దీనికి కౌంటర్ గా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ టీం ఏం అటాక్ చేస్తా ఉన్నారంటే, జరుగుతున్నటువంటి నోటీసుల పైన గతంలో మా మంత్రిగా ఉన్నటువంటి మొన్న రీసెంట్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళి కేసీఆర్ ను ఆహ్వానించారు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో. తర్వాత రీసెంట్ గా మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే వెళ్లారు. అక్కడికే వెళ్ళి మేడారం జాతరకు హాజరు కావాల్సిందిగా అధికారికంగా ఆయనకు అక్కడ ఆహ్వానం పంపారు. అంటే
అక్కడికి మంత్రులు వెళ్లి మంత్రులు గుర్తిస్తా ఉంటే అధికారులు ఎందుకు గుర్తించట్లేదు నివాసాన్ని, ఆయన ఉంటున్నటువంటి ప్రాంతాన్ని అనేటువంటిది కౌంటర్ స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున. అంటే మధు జనరల్ గా కేసీఆర్ నివాసం అనే అడ్రస్ లో నిజంగానే అసెంబ్లీలో కానివ్వండి లేకపోతే ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ లో కేసీఆర్ నివాసం లేదా కేసీఆర్ కి సంబంధించినటువంటి ఇల్లు అని అంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అడ్రస్ ఉంటుందా లేదంటే ఆయన నందినగర్ నివాసం అడ్రస్ ఉంటుందా? యాక్చువల్ గా ఎర్రవల్లి ఫామ్ హౌసే ప్రస్తుతం ఆయన ఉంటున్నటువంటి అధికారిక నివాసం. గతంలో మనం చూసాం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థ పూర్తిగా దాదాపు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచే పనిచేసింది. తర్వాత కరోనా సమయంలో అక్కడి నుంచే పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రీసెంట్ గా మంత్రులే అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. దాన్నే అధికారికంగా చూడాలి అనేటువంటిది బీఆర్ఎస్ వెర్షన్. చాలా రోజుల నుంచి నందినగర్ నివాసంలో ఎవరు ఉండట్లేదు, ఎప్పుడైనా వస్తే దాన్ని క్యాంప్ కింద వాడుకుంటున్నారు. అంటే ఇక్కడ నాయకులని కార్యకర్తలని కలవడానికి మాత్రమే, ఇక్కడ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఆయన కాస్త రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే ఇక్కడ దీన్ని క్యాంప్ లాగా వాడుతా ఉన్నారు. పూర్తి స్థాయి ఆయన నివాసం అంతా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 9.5 సంవత్సరాలు నందినగర్ నివాసంలో ఆయన ఉండలేదు. అధికారికంగా ఉన్నటువంటి ప్రగతి భవన్ తర్వాత ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఈ ప్రాంతానికి రాలేదు. మిగతా ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని ప్రస్తుతం ఆయన పోలీసులకు సిట్ అధికారులకు కూడా కౌంటర్ ఇచ్చి డైరెక్ట్ గా జూబీఎస్ పిఎస్కే ఆయన హాజరయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటిది బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. అట్లా అటెండ్ అయితేనే ఇంకా కాస్త మైలేజ్ ఉంటుంది. ఏజ్ ఏమైపోలేదు కేసీఆర్ది, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ప్రస్తుతం సర్జరీ తర్వాత ఆరోగ్యంగానే ఉన్నటువంటి సిచ్యువేషన్. దాంట్లో వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా సిట్ నోటీస్ చేసినటువంటి దాంట్లో 65 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు స్టేషన్ కి రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎక్కడ విచారణ కోరుకుంటే అక్కడ విచారణ చేయడానికి అవకాశం ఉందని దాంట్లో మెన్షన్ చేసినప్పటికీ చిట్టి అధికారులు ఇచ్చినటువంటి కౌంటర్ కి బీఆర్ఎస్ ఈ రకంగా కౌంటర్ ఇవ్వాలనేటువంటి చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ టీమ్ లో కార్యకర్తల్లో జరుగుతూ ఉంది. డైరెక్ట్ గా కేసీఆర్ పోలీస్ స్టేషన్ కు వెళితేనే బాగుంటుంది, అక్కడికి వెళ్లి సమాధానం ఇచ్చొస్తేనే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఒక చర్చ బీఆర్ఎస్ సర్కిల్ లో జరుగుతూ ఉంది. సో ఇంకా అధికారికంగా కేసీఆర్ లీగల్ టీం కానీ కేసీఆర్ టీం కానీ రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. నందినగర్ లోనే నిజంగానే నివాసంలో హాజరవుతారా, ఆయన పోలీస్ స్టేషన్ కే వెళ్తారా అనేటువంటి. నందినగర్ నివాసంలో అయితే భారీ భద్రత ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి కాస్త ఆమడ దూరంలోనే ఆ నందినగర్ నివాసం ఉంది. ఇక్కడ నుంచి భారీగా కార్యకర్తలు అక్కడికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలా హెక్టిక్ ట్రాఫిక్ ఉండేటువంటి ఏరియా. కేబీఆర్ పార్క్ కి సంబంధించి భారీ వాహనాలు మూవ్ అవుతూ ఉంటాయి. ఏ ఒక్కరు రోడ్డు మీదకి వచ్చినా భారీగా ట్రాఫిక్ జామ్ అయి సాధారణంగా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటు భారీగా నివాసాలు ఉన్నాయి. నందినగర్ నివాసం వెనుక పక్కనే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. సో వీటన్నిటిని పోలీసులు మేనేజ్ చేయగలుగుతారా, ఎవరిని రాకుండా వాటిని విచారణ చేయడానికి భద్రతా ఏర్పాట్లు ఇవన్నీ చేస్తారా చేయరా అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ వీరికి కౌంటర్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలనేటువంటిది బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా సిట్ అధికారులకి కేసీఆర్ జలకివ్వబోతున్నారా లేదంటే లీగల్ పాయింట్స్ని చూసుకొని లీగల్గా మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేసి ఆయన రేపు హాజరు అవ్వడానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుందా చూడాలి. సో ఈరోజు రేపు 2 రోజుల పాటు కొంత కోర్టుకి నిన్న బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగాయి హైకోర్టులో కానివ్వండి. తర్వాత ఈరోజు కొంత హాలిడేగా ఉండే అవకాశం ఉంది. రేపు కూడా కొంత సండే కాబట్టి జనరల్గా ఇట్స్ హాలిడే. సో మరి రేపు మధ్యాహ్నం 3 గంటలకు రావాలంటే కోర్టు అవకాశం ఇస్తుందా ఆయనకి? కోర్టు ఇంటిమీడియట్గా ఆయన పిటిషన్ దాఖలు చేస్తారా? ఇప్పటి వరకు నేను వారు చెప్పే సమయానికి మాత్రం ఎటువంటి కోర్టు ఆప్షన్ని ఎంచుకుంటున్నారనేటువంటి దాఖలాలు అయితే లేవైనా. కానీ రేపు నందినగర్ నివాసంలోకి విచారణను ఎదుర్కొంటారా లేదంటే పోలీస్ స్టేషన్కి వస్తారా? ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో విచారించడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్పి సిట్ అధికారులు తేల్చేశారు. నోటీసులు నందినగర్ నివాసానికి అంటించి వెళ్ళిపోయారు. నందినగర్ నివాసం కాదు నాది, నేను ఫామ్ హౌస్లోనే ఉంటానని చెప్తున్న ఆయన నందినగర్ నివాసానికి వచ్చి సిట్ అధికారుల యొక్క విచారణ ఎదుర్కొంటారు లేదంటే డైరెక్ట్గా ఇక సిట్ అధికారులకి జలకిచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో కూడా మళ్ళీ ఒక చర్చకు దారితీసే విధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన బాట పెట్టే విధంగా పోలీస్ స్టేషన్కి హాజరై ఒక రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఒక చిన్నపాటి అలజడిని కేసీఆర్ సృష్టిస్తారా చూడాలి. సో రేపు నందినగర్ నివాసమా జూబ్లీ హిల్సా ఎక్కడైనా సరే కేసీఆర్ని మాత్రం విచారించడం ఖాయంగా కనబడుతోంది. మరి కేసీఆర్ని ఏ విధంగా విచారిస్తారో చూడాలి. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీ ప్రమేయం ఎంత? ప్రభాకర్ రావుని రిక్రూట్ చేసుకోమని చెప్పింది మీరే కదా. సో అటు డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్న సమయంలో, శాంతికుమారి చీఫ్ సెక్రటరీగా, రవిగుప్తా హోమ్ సెక్రటరీగా ఉన్న సమయంలో మీరు ఆయనని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పిన ఆదేశాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆ తర్వాత ప్రభాకర్ రావు మీకే డైరెక్ట్గా ఎప్పుడు చూసినా కూడా వివరణ ఇస్తూ ఉండేవారు, మీకు మాత్రమే రిపోర్ట్ చేస్తూ ఉండేవారు. సో ప్రభాకర్ రావు మీకు ఏమని రిపోర్ట్ చేసేవారు?
సో వాళ్ళు చెప్తున్న వాంగ్మూలం మేరకి, రాధాకృష్ణరావు చెప్తున్న వాంగ్మూలం మేరకి పెద్ద ఆయన ఇచ్చినటువంటి నెంబర్లే మేము ట్యాప్ చేసాం. సో ఆ పెద్ద ఆయన మీరేనా, ఎవరి నెంబర్లు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇలా అనేక కోణాల్లో కూడా కేసీఆర్ని రేపు విచారించే అవకాశం కనబడుతోంది. మరి కేసీఆర్ పోలీస్ స్టేషన్కి వస్తారా, నివాసంలో విచారిస్తారా చూడాలి. మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పోలీస్ స్టేషన్కి వస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నేత కేసీఆర్ని స్టేషన్కు పిలుస్తారా అని చెప్పి ఆందోళన బాట పట్టి తెలంగాణ వ్యాప్తంగా అలజడి సృష్టించాలన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ ఆలోచన కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు, కేసీఆర్ని స్టేషన్కి వెళ్ళండి, మీకు సింపతి వస్తుంది, మైలేజ్ వస్తున్న రకంగా వారంతా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఆ రకంగా వెళితే నిజంగానే కేసీఆర్కి సింపతి వస్తుందా, లేదనంటే కేసీఆర్ని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కవిత అన్నట్టుగా నిందితుడిగా భావిస్తారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఇది రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి ₹1 పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించిన మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు మీకు? ఎవరు కట్టేసారు మీ కాళ్ళను? అటు పైసా పనిచేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంసీ అని రాస్తారు. అంటే ఏం కాబోతుంది? ఎవరు ఒత్తిడి ఉంది దీని వెనుక? ఏం కుట్ర దాగి ఉంది ఇది? 2 ఏళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా. ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు, మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా? మాకు 2 బాధ్యతల్ని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి ఇదోటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏడాది వేరే కథ, రేపటి నుంచి వేరే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.